ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు, ఒక టూ వీలర్, ఒక గన్, కొన్ని బుల్లెట్స్. హాలీవుడ్ స్పై థ్రిల్లర్లో చూపించినట్లే అలా వచ్చి ఇలా టార్గెట్ ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. ఆపరేషన్ క్షణాల్లోనే ముగిసిపోతుంది. తర్వాత పోలీసులకు డెడ్ బాడీ తప్ప ఎటువంటి క్లూ ఉండదు. కనీసం బుల్లెట్ షెల్స్ కూడా దొరకవు. కొన్నేళ్లుగా పాక్లో జరుగుతుంది ఇదే. తాజాగా ఇదే సీన్ బంగ్లాదేశ్లో రిపీట్ అయింది. భారత తూర్పు ఈశాన్య రాష్ట్రాలను తమ భూభాగాలుగా చూపిస్తూ వివాదాస్పద మ్యాప్ రిలీజ్ చేసిన రాడికల్ ఇస్లామిస్ట్ నేతకు గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్ దించారు. ఈ వ్యవహారంలోనే యూనస్ సర్కార్ భారత రాయబారికి సమన్లు ఇచ్చింది. ఇదే ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న వివాదాన్ని మరింత తీవ్రం చేసేలా కనిపిస్తోంది. ఇంతకు బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకిపై కాల్పులు జరిపిన అజ్ఞాత వ్యక్తులు ఎవరు? కాల్పుల తర్వాత ఆ దుండగులు భారత్కు వచ్చేశారని యూనస్ సర్కార్ ఎందుకు ఆరోపిస్తోంది? ఈ ఆపరేషన్ వెనుక నిజంగా భారత గూఢచారుల హస్తముందా? లెట్స్ వాచ్. పాక్లోలాగే బంగ్లాలోనూ భారత వ్యతిరేకుల వేట మొదలైందా? రాడికల్ ఇస్లామిస్టులను వేటాడుతున్న అజ్ఞాత వ్యక్తులు ఎవరు? షరీఫ్ ఉస్మాన్ హాదీపై కాల్పులు, భారత్పై అనుమానాలెందుకు? వారంతా భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు. పైగా అప్పటి వరకు పాకిస్తాన్ నీడలో క్షేమంగా ఉన్నారు. సరిహద్దులు దాటనంత వరకు తమ ప్రాణాలకు వచ్చిన ముప్పు లేదని భావించారు. కానీ 3 ఏళ్లుగా దీనికి భిన్నమైన పరిస్థితులు పాకిస్తాన్లో కనిపిస్తున్నాయి. ఆ దేశంలో తలదాచుకున్న ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతున్నారు. అది కూడా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నవారే కావడం ఇస్లామాబాద్ను ఉలిక్కిపడేలా చేస్తోంది. ముఖ్యంగా పాక్ నిఘా సంస్థ ISI ఈ ఎలిమినేషన్ల వెనుక ఎవరున్నారో తెలుసుకోలేక ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ హత్యల వెనుక భారత్ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నా మరణిస్తోంది ఉగ్రవాదులు కాబట్టి తేలికుట్టిన దొంగలా సైలెంట్ అయిపోయారు అక్కడి పాలకులు. కానీ ఆ దేశం మీడియా మాత్రం కెనడా మాదిరిగానే తమ దేశంలో కూడా టార్గెట్ కిల్లింగ్స్ వెనుక భారత రా ఏజెంట్లు ఉన్నారని గగ్గోలు పెట్టింది. ఇటీవల పాక్ లీడర్లు భారత్ను బ్లేమ్ చేస్తున్నారు. కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని వేటాడుతోంది భారత రహస్య గూఢచారులే అనడానికి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా సేకరించలేకపోయారు. ఆ మాటకొస్తే ఈ హత్యల వెనుక ఎవరున్నారు అన్నది నేటికి మిలియన్ మార్క్ మిస్టరీ ప్రశ్నగానే మిగిలిపోయింది. అంత పర్ఫెక్ట్ గా ఈ హత్యలు జరుగుతున్నాయి. తాజాగా భారత్కు మరో శత్రువుగా మారిన బంగ్లాదేశ్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. భారత భూభాగాలను తమ ప్రాంతాలకు చూపించి దుస్సాహసం చేసిన ఓ రాడికల్ ఇస్లామిస్టు నేతకు ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు బుల్లెట్ దించారు. ఈ మ్యాప్ చూసిన తర్వాత సగటు భారతీయుడి రక్తం మరిగిపోవడం ఖాయం. మన మట్టిపై కనేసిన చైనా కూడా ఎప్పుడు ఇంత దుస్సాహసానికి పూనుకోలేదు. కానీ ఒక రాడికల్ ఇస్లామిస్టు ఆ ధైర్యం చేశాడు. అతడి పేరు షరీఫ్ ఉస్మాన్ హాదీ. ఇంక్విలాబ్ మంచి నేత. హసీనా సారథ్యంలోని అవామీ లీగు ప్రభుత్వం పడిపోవడంలో ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థి ఉద్యమంలో కీలక వ్యక్తి. ఈ మతోన్మాదే ఇటీవల భారత్ను కించపరిచేలా ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. భారత తూర్పు ఈశాన్య ప్రాంతాలను బంగ్లాదేశ్లో కలుపుతూ మ్యాప్ను రూపొందించడం, దానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంత జరిగినా దీనిపై యూనస్ ప్రభుత్వం స్పందించలేదు. భారత భూభాగాలను తమ భూభాగాలుగా చిత్రీకరించడం చిన్న విషయం కాదు. ఇలాంటి దుస్సాహసాలు ఇప్పటికే దెబ్బతిన్న దౌత్య సంబంధాలను మరింత దిగజార్చే ప్రమాదం ఉందని తెలిసి కూడా కనింగ్ యూనస్ చూసి చూడనట్టు వ్యవహరించాడు. ఎందుకంటే భారత తూర్పు ఈశాన్య రాష్ట్రాలపై అతడికి ముందు నుంచి కన్నుంది కాబట్టి. చైనాలో పర్యటించి ఏం వాగాడో ప్రపంచమంతా చూసింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని తమ దేశానికి ఆహ్వానించడం వంటి పరిణామాలు ఈశాన్య రాష్ట్రాలను తమ వశం చేసుకోవాలన్న లక్ష్యంతోనే. ఈ క్రమంలోనే షరీఫ్ ఉస్మాన్ హాదీ దుస్సాహసాన్ని ఖండించిన పాపాను కూడా పోలేదు. కట్ చేస్తే అజ్ఞాత వ్యక్తులు తెరపైకొచ్చారు. మతోన్మాదికి బుల్లెట్ దించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోనే షరీఫ్ ఉస్మాన్ హాదీపై కాల్పులు జరిపారు. అది కూడా భారత భూభాగాలను తమ దేశంలో భాగంగా చూపించే మ్యాప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 24 గంటల సమయంలోనే ఈ దాడి జరిగింది. ఢాకాలోని రద్దీగా ఉండే పాల్టాన్ ప్రాంతంలో రిక్షాలో వెళుతున్న హాదీపై కాల్పులు జరిగాయి. మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు హెల్మెట్లు ధరించారు. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు పాకిస్తాన్లో భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని వేటాడిన అజ్ఞాత వ్యక్తుల
లాగానే వీళ్లు కూడా చాలా జాగ్రత్తగా మిషన్ పూర్తి చేశారు. కానీ పాకిస్తాన్లో ఇప్పటివరకు ఒక్క మిషన్ కూడా ఫెయిల్ అవ్వలేదు. టార్గెట్ కు బుల్లెట్ దిగిన తర్వాత బతికి బట్టగట్టిన హిస్టరీ కూడా లేదు. అయితే షరీఫ్ ఉస్మాన్ హాదీ మాత్రం బుల్లెట్ గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హాదీని ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అతడి తల, ఛాతీలో బుల్లెట్ దిగాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. హాదీ విడుదల చేసిన మ్యాప్ పై నోరు కూడా మెదపని యూనుస్ అతడిపై జరిగిన దాడి విషయంలో మాత్రం క్షణాల్లో రియాక్ట్ అయ్యాడు. హాదీపై కాల్పులు జరిపిన వారిని పట్టేస్తే 50 లక్షల టాకాలను రివార్డుగా ఇస్తామని ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనలో ప్రధాన అనుమానితుడిని ఫైసల్ కరీం మసూద్ అలియాస్ రాహుల్ అలియాస్ దావూద్ ఖాన్ గా గుర్తించారు. నిందితుడి ఫోటోలని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు రిలీజ్ చేసి అతడి ఆచూకీ కోసం ప్రజల సహాయాన్ని కోరారు. సీసీటీవీ ఫుటేజీ విశ్లేషణ ఆధారంగా ఫైసల్ కరీం మసూద్ ను అనుమానితుడిగా గుర్తించారు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ సంయుక్తంగా గాలిస్తున్నారు. కేసు ఇక్కడే భారత్ వైపు టోన్ అయింది. దాడి ఘటనలో 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడి భార్య, బావమరిది, స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాలో మళ్లీ ఉద్రిక్తకర పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో 2వ దశ ఆపరేషన్ డెవిల్ హంట్ ని త్వరలోనే మొదలు పెడతామని హోంశాఖను పర్యవేక్షిస్తున్న రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ జహంగీర్ ఆలం చౌదరి తెలిపారు. మాజీ మంత్రి నివాసంపై ఫిబ్రవరిలో దాడి జరిగిన నేపథ్యంలో సర్కార్ ఆపరేషన్ డెవిల్ హంట్ మొదటి దశను చేపట్టింది. షేక్ హసీనా మద్దతుదారులే ఈ ఆపరేషన్ లక్ష్యమని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య భారత రాయబారిని పిలిపించి సమన్లు కూడా ఇచ్చారు. షరీఫ్ ఉస్మాన్ హాదీపై జరిగిన దాడికి సంబంధించి ప్రధాన అనుమానితుడు సరిహద్దులు దాటి భారత్కు పారిపోయాడనే ఆరోపణల నేపథ్యంలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేసింది. షరీఫ్ ఉస్మాన్ హాదీపై దాడికి పాల్పడ్డ అనుమానితులు భారత్లోకి ప్రవేశించకుండా నిరోధించాలని, ఒకవేళ ప్రవేశిస్తే తక్షణమే అరెస్ట్ చేసి బంగ్లాదేశ్కు అప్పగించాలని బంగ్లాదేశ్ అధికారులు భారత రాయబారిని కోరారు. అలాగే భారత్లో తలదాచుకున్న షేక్ హసీనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, రానున్న పార్లమెంటు ఎన్నికలను అడ్డుకోవాలనే లక్ష్యంతో బంగ్లాదేశ్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనాలని తమ మద్దతుదారులకు పిలుపునిస్తున్నారని ఆరోపించారు. భారత్లో తలదాచుకుంటూ బంగ్లా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అవామీ లీగ్ సభ్యుల గురించి భారత హైకమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. న్యాయాన్ని నిలబెట్టడంలో, ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడటంలో పొరుగుదేశమైన భారత్ బంగ్లాదేశ్ ప్రజలతో నిలబడుతుందని ఆశిస్తున్నామని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఈ వ్యవహారంపై భారత్ కూడా స్పందించింది. బంగ్లాదేశ్లో ఎన్నికలు శాంతియుతంగా జరగాలని భారత్ కోరుకుంటోందని, ఈ విషయంలో పూర్తి సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని హైకమిషనర్ వర్మ ప్రకటనలో తెలిపారు. భారత విదేశాంగ శాఖ సైతం ఈ వివాదంపై స్పందించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తన ప్రెస్ నోట్లో విడుదల చేసిన వాదనల్ని తిరస్కరిస్తున్నట్టు తెలిపింది. బంగ్లాదేశ్ స్నేహపూర్వక ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా భారత భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి ఎన్నడూ అనుమతించలేదని, భవిష్యత్తులో కూడా బోమని స్పష్టం చేసింది. అంతర్గత సమస్యలను పరిష్కరించడానికి తాత్కాలిక ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, రానున్న ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తుందని ఆశిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది. అలా షరీఫ్ ఉస్మాన్ హాదీపై కాల్పుల ఘటన తిరిగి భారత్ దగ్గరికి వచ్చి ఆగింది. కానీ ఈ ఆరోపణలతో బంగ్లాదేశ్ చేయగలిగిందేమీ ఉండదు. ఇదంతా సరే, ఇస్లామిస్టు మతోన్మాదిపై కాల్పులు జరిపింది ఎవరు అంటారా? కొన్ని ప్రశ్నలకు ఎన్నటికీ సమాధానాలు ఉండవు.